నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. యా. సో రీసెంట్గా ఇంకొక విషయం కూడా జరిగింది. మన మంచు లక్ష్మి గారు చాలా ఓపెన్గా మాట్లాడడం జరిగింది. అంటే ఒకానొక ఇంటర్వ్యూలో. సో దాని ఇంపాక్ట్ కూడా చాలామంది మీద పడింది. దాని గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. మీ దాకా వచ్చిందా? యా, అది చూసాను నేను. ఆవిడ ఏమంటారంటే, హౌ డేర్ యూ శివాజీ, ఆడవాళ్ళు డ్రెస్సులు ఎలా వేసుకోవాలో నువ్వెలా చెప్తావు, హౌ డేర్ యూ అనేసి ఒక్క 2 నిమిషాలు దాటగానే అదే ఇంటర్వ్యూలో, ఈ మధ్య నేను పల్లెటూరులోకి వెళ్తాను కదా, అక్కడ చూస్తే ఊళ్ళల్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకొని తిరుగుతున్నారు. మగాళ్ళు నైటీలు వేసుకొని తిరుగుతున్నారు, ఆడవాళ్ళు నైటీలు వేసుకొని. ఈ మాట నేను ఊరికి యాడ్ చేసాను సార్. అదే అర్థమైంది. ఈ మాట ఆవిడ అనలేదు కదా. ఆడవాళ్ళు నైటీలు వేసుకొని తిరుగుతున్నారు. ఎబ్బే అనగానే ఆవిడే అబ్బా అబ్బా ఎంత క్యూట్గా అన్నారండి, అబ్బా ఇంకోసారి అనండి మళ్ళీ ఎబ్బే. సో అవతల వాళ్ళని వెక్కిరిస్తూ వాళ్ళని కించపరుస్తూ, సరే వాళ్ళు నైటీ వేసుకున్నారు, నైటీ అనేది నీ దృష్టిలో ఒక చులకన డ్రెస్సు అని అర్థమే. నీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మరి శివాజీ గారికి ఒక ఒపీనియన్ ఉండకూడదా? ఉండొచ్చుగా. అదే అన్నాను, హౌ డేర్ యూ సే వాట్ ఐ షుడ్ వేర్. నేనేం వేసుకోవాలో నువ్వెలా చెప్తావు అన్నప్పుడు, వాళ్ళు ఏం వేసుకోవాలో నువ్వెలా చెప్తావు? ఆ పల్లెటూర్లలో అమ్మాయిలు వచ్చి అడగలేరు కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి మీరు? అంటే అడగలేరా అని కాదు, ఇప్పుడు అట్ ద సేమ్ టైం వీళ్ళెవరు కూడా పల్లెటూరులో ఉండేవాళ్ళు, నైటీలు వేసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఏదో జనాలకి తమ అందచందాలు చూపించేసుకుందాం అని ఆరాటంతోనో కాదు. అదొక కంఫర్ట్, అంతకుమించి ఇంకేం కాదు. మా అమ్మ వేసుకుంటుంది, మా భార్య వేసుకుంటుంది, అందరూ వేసుకుంటారు అంతే. అది వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎబ్బే అనేంత దారుణంగా ఏమి ఉండరు. వాళ్ళు చేసే పనుల్లో సడన్గా పరిగెత్తాల్సింది. వీడిలాగా ఒక 10 మంది పని వాళ్ళు ఉండరు కదా ప్రతి ఒక్కరికి. సో వాళ్ళు ఆ పనుల్లో ఏదో చేసుకొని, కానీ అంత ఉన్నా కూడా వాళ్ళు ఒక గుడికి వెళ్ళాలన్నా, మరి ఈవిడికి ఉన్నట్టుగానే నాకు గుడికి ఎలా వెళ్ళాలో తెలుసు, పబ్కి వెళ్ళాలో తెలుసు, దేనికి వెళ్ళాలో తెలుసు అన్నట్టే వాళ్ళకి కూడా ఉంటుంది. ఏ ఆడవాళ్ళు గుడికి నైటీలు వేసుకుని రారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి. మరి నువ్వు వాళ్ళకి నీతులు చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళని నువ్వు నీతులు ఎందుకు చెప్తావు? అడిగే హక్కు ఎక్కడుంది? మీరు నైటీలు వేసుకుంటే ఎబ్బే అనే ఆడాసిటీ మీకు ఉన్నప్పుడు ఇంకొకళ్ళని హౌ డేర్ యూ అని ఎలా అనగలరు? ఇక్కడ అదేదో మళ్ళీ సినిమా డైలాగ్ చెప్తున్నాను, కలేజ్ సినిమా, కామెడీ చేస్తే నేను చేయాలి రోయ్, ఇంకో వాళ్ళని చేస్తే నేను ఒప్పుకోను అన్నట్టుగా ఉంది. అక్కడితో కూడా పోన్లేండి వదిలేద్దాం. కొంచెం మగాళ్ళని చాలా చులకన చేసి, అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి. వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారంటే మగాళ్ళు, ఇప్పుడు ముగ్గురిని చూపిస్తారు మీకు, గడ్డాలు మేసాలు వేసుకొని కంపు కొట్టుకుంటూ అబ్బే అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు శివాజీ గారు అన్నదానికి స్పందిస్తూ ఇవిడు మాట్లాడుతున్నారు. ఒకవేళ శివాజీ గారు అన్నారంటే మీరు శివాజీ గారిని తిట్టండి, మగ జాతిని మొత్తం తిడితే ఎట్లా? అంతేగా. ఆయన ఏమి మా మగాళ్ళందరూ ఎన్నుకున్న నాయకుడేం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఒక మెచ్యూరిటీ మ్యాటర్స్. ఆయన కూడా ఒక ఆణిముత్యం. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, నేను న్యూస్ జర్నలిస్ట్గా నా పని నేను చేసుకుంటున్నాను. నేను అనేది అదే. ఇప్పుడు ఆయన అంటే ఆయన మీద కోపం చూపించండి, ఇంకా మగాళ్ళందరూ కూడా ఎబ్బే కంపు కొట్టుకుంటూ అట్లాగా ఇక్కడ చూపిస్తా మీకు ముగ్గురు మగాళ్ళు, మీరు ఎవరిని పిలవండి ముగ్గురిని, అదే కంపు కొట్టుకుంటూ తిరుగుతారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మరి మగాళ్ళు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మగాళ్ళే కదా, వాళ్ళ ఇంట్లోనే 4 ఉన్నారు, అందరూ మగాళ్ళే కదా. యూ క్యాన్ జనరలైజ్ సంథింగ్. అంటే ఇది ఒక చులకన భావం మగాళ్ళ మీద. ఎంత చులకన అంటే కంపు కొట్టుకుంటూ, చెమట కంపు వస్తుంది. ఎందుకు వస్తుంది? కష్టపడి పని చేస్తే వస్తుంది. ఇప్పుడు నువ్వు తినే తిండి రైతు పండిస్తే తినగలుగుతాం, ఆ రైతు చెమటే కదా ఇది. మరి తినడానికి పనికి వస్తున్న తిండి ఆ చెమట కంపులో నుంచే కదా వచ్చింది. అంతే. నువ్వు కూర్చునే కుర్చీ, నువ్వు బిల్డింగ్ కూడా ఒక కూలీ మోస్తే ఆ చెమట వల్ల వచ్చింది. ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఇప్పుడు కూలీలు మీలాగా సెంట్లు కొట్టుకోలేరు కదా, అంతంతా చెమట కంపు అబ్బే అని చెప్పి చులకనగా ఆడవాళ్ళు గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని చాలా చులకనగా, అందరికీ డబ్బు ఉన్నవాళ్ళు కదా. ఇప్పుడు అంటే ఒక డిస్టింగ్విషన్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్, మరి దాన్ని ఎవరు గమనించలేదేమో. మరి అది కనుక
గ్రామీణ ప్రజలు లేకపోతే మహిళలు చూస్తే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ మనోభావాలు ఎలా అయితే దెబ్బతిన్నాయో శివాజీ గారు దానికి, మరి గ్రామీణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా, అంతేగా, మగాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. మరి మనోభావాలు దెబ్బతింటే కొంతమంది అయితే గట్టిగా వస్తారు కదా. సార్ ఇక్కడ మనోభావాలు దెబ్బతింటడం అనేది నిజమే, అది మగవాళ్ళకి ఈ నేను చెప్తా. ఇప్పుడు నేనేమన్నా పోయి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పోయి కూర్చొని కార్డులు పెట్టుకొని, లేకపోతే మా బతుకు పురుషుల కమిషన్ ఏం లేదుగా చెప్పుకోవడానికి కూడా, ఉన్నా కూడా ఎవడు పోతాడమ్మా. ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడొచ్చారుగా, అది వేరు. అది మనోభావాలు దెబ్బతిన్న కేటగిరీ కాదు, అది లిటరల్లీ మగాళ్ళ కోసం ఒక కమిషన్ కావాలి. ఎందుకంటే అమ్మా అది చచ్చిపోతున్నారు మనుషులు, ఆత్మహత్యలు చేసుకుని. ఇప్పుడు ఒక అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, మన రాజు చచ్చిపోయాడు. రాజు ఎందుకు చచ్చిపోయాడమ్మా, వాళ్ళు ఆవిడ ఆయన మీద కేసు పెడితే పోలీస్ స్టేషన్కి ఇచ్చుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించారు అందరి ముందు, మనం తట్టుకోలేక చచ్చిపోయాడు. ఆయన బాధ ఏంటో చెప్పుకోవడానికి ఒక వేదిక ఉందా, అదే అడుగుతున్నాను తప్ప ఇది మనోభావాలకు సంబంధించి ప్రాణాలకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి, సరే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుందాం, మా అయితే ఒక ఇంటర్వ్యూలో చూడండి మ్యామ్ మీరు కొంచెం చూసుకోండి, ఇటువంటివి మళ్ళీ కొంచెం కించపరిచినట్టుగా ఉన్నాయి, అట్లా చేయకండి, అయిపోయి. లేదు మీరు కోర్టుకి ఇడుస్తా, మహిళా కమిషన్ ఇడుస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే మనం అంత ఖాళీగా ఉన్నాం. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు మనోభావాలు ఎవరికి దెబ్బతింటాయంటే బాగా ఖాళీగా ఉన్న వాళ్ళకి దెబ్బతింటాయి. మహా అయితే ఒక కామెంట్ సరిగ్గా చూసుకోరని చెప్పచ్చు, అంతతో అయిపోద్ది. బా అని ఏడ్చాల్సింది, మా ఏంటి మహిళా కమిషన్ అంట, మాలో కంప్లైంట్ అంట, ఉరేసేయండి, ఎలిమినేట్ హిమ్ సార్, ఎలిమినేట్ హిమ్. నాగార్జున గారు ఎలిమినేట్ చేసి పడేయండి. అలా ఇప్పుడు కొన్నిసార్లు ఆ ఇంటర్వ్యూస్లో మనకున్న భావాలు అంతలేనిగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నిజంగా నచ్చకపోవచ్చు, మేబీ ఆవిడకి మగవాళ్ళు అంటే నిజంగా నచ్చకపోవచ్చు, ఫైన్ సార్. వాళ్ళు అలాగే మహిళలు డ్రెస్సింగ్ వీడికి నచ్చకపోవచ్చు, ఫైన్, అదే ఆవిడ ఒపీనియన్, ఓకే, అంతవరకు ఓకే. మరి అదే ఒపీనియన్ వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఉంటుంది కదా, వేరే వాళ్ళు చెప్తే ఎందుకు రోడ్డుకి ఇడుస్తున్నారు అంటారు. సార్ ఇంట్లో మన అందరు అమ్మలు మొదటి నుంచి నైట్ అయ్యేసరికి వేసుకునేది నైటీసే, మనకు నైటీలు కొత్తగా ఏం చూడట్లేదు. యాజ్ ఏ విమెన్ నేను కూడా చెప్తున్నాను, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలా, ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్ చేసి ఎక్కడ తీసి పడేసి నైటీలో వేసుకుంటే మాకు అదేంటో అదొక కంఫర్టబుల్, ప్లస్ ఇంట్లో పని చేసుకోవాలి కదా సార్, మాకేం 10 మంది సర్వెంట్స్ ఉంటారు కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా, మీరు ఎవరు ఏ బట్టలైనా వేసుకోండి, బ్యాడ్ ఇంటెన్షన్ ఉండద్దు. వాడిని ఊరించాలి, వీడిని ఊరించాలి, లేకపోతే దాని ద్వారా నాకు లైకులు వచ్చేయాలి, దాని ద్వారా నేను డబ్బులు సంపాదించి, ఇటువంటి ఇంటెన్షన్ ఏం లేదు కదా వీళ్ళకి. జస్ట్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ దేర్ వేరింగ్, అస్సలు తప్పట్టలేము. దాన్ని కూడా మీరు వదిలేశారంటే ఇక్కడ వేరే ఇంటెన్షన్ ఉంది. హీరోయిన్లు ఏంటి, వాళ్ళు అందంగా కనబడాలి, గ్లామరస్గా కనబడాలి, ఫ్యాన్స్ ఎగబడాలి, చూడాలి, టికెట్లు కట్టవాలి, డబ్బులు రావాలి, ఇన్స్టాగ్రామ్లో లైకులు రావాలి, పైసలు రావాలి. ఇది వేరే కథ. దిస్ ఈజ్ నాట్ బోత్ ఆర్ నాట్ సేమ్. అది వీళ్ళని అస్సలు తప్పట్లేము, వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు వేసుకుని అబ్సల్యూట్లీ రైట్. ఓకే, నిజంగా వాళ్ళననే రైట్ లేదు. వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వీళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రేపు ఆ అమ్మాయికి ఏదన్నా అయితే అని చెప్పి ఆ అమ్మాయి మీద తెగ కన్సర్న్ చూపిస్తున్నారు. నాకు ఆ అమ్మాయి మీద అస్సలు కన్సర్న్ లేదమ్మా. ఆ నిధి కానీ సమంత కానీ వాళ్ళు వేసుకొచ్చిన బట్టలకి వాళ్ళకి ఏదన్నా జరిగితే అది నా రెస్పాన్సిబిలిటీ అట్లా ఎట్లయినా సావని వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి నా సంబంధం అంతా. మీరు ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు అక్కడ చిన్న పెద్ద ముసలి మతక అంతా ఉంటారు. ఒక 13 ఏళ్ల కుర్రాడు, ఒక 15 ఏళ్ల కుర్రాడు, వాడికి ఇంకా విచక్షణ సరిగ్గా ఉండని దీంట్లో వాడు మిమ్మల్ని చూసి లేనిపోని ఫీలింగ్స్ తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక మేజర్ అన్నా అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఒక మైనర్స్ మనసుల్లో తప్పుడు ఫీలింగ్స్ని జనరేట్ చేసేటు ఏదైనా సరే దాన్ని మనం ఆపాలి. లేదు వాడికి విచక్షణ, వాడికి నిగ్రహం ఉండాలి అంటే వాడికి నిగ్రహం ఉండాలి అని అనడం కూడా తప్పే. ఎందుకంటే హీఈస్ అ మైనర్, యూ కాంట్ సెడ్యూస్ అ మైనర్. సో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఇటువంటి బట్టలు వేసుకున్నవి ఏ సర్టిఫికేట్ అని పెడతారు, కొంచెం నీట్గా ఉన్నవి యూ/ఏ పెడతారు, బాగా పద్ధతిగా ఉండేవి యూ అని పెడతారు. యూ అంటే ఏంటి, ఆ బాలగోపాలం చూడదగ్గ సినిమాలు. మరి అటువంటి ప్లేస్లో మాల్ అనే ప్లేస్లో ఓన్లీ పెద్దవాళ్ళే వస్తారా? పిల్లలకు కూడా పర్మిషన్ ఉంది కదా. మరి పిల్లలకి పర్మిషన్ ఉన్నప్పుడు ఇటువంటి బట్టలు వేసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? తప్పు కదా. కానీ సార్ ఈ మధ్యకాలంలో బట్టల గురించి నిజంగానే ట్రోల్స్ అనేవి ఎందుకు ఇంత ఎక్కువగా అవుతున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే అమ్మా చాలా క్లియర్ కట్, ప్రతి పేరెంట్ ఈజ్ వరీడ్. అబ్బాయి అయితే
ఈ రకంగా ఏదైనా తప్పుడు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతాడని, అమ్మాయి అయితే ఇదే కరెక్ట్, ఇటువంటి బట్టలు వేసుకుంటేనే మనకు క్రేజ్ ఉంటుందని వాళ్ళు లోన్ అవుతారని చెప్పి, ఇది తెలిసి తెలియని వయసులో ఉన్న పిల్లల్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందనే భయం సొసైటీలో అందరికీ ఉంది. అండ్ నేను అడిగేది కూడా అదే, ఇప్పుడు పబ్కి అందరు పెద్దవాళ్ళే వస్తారు, మీరు ఏ బట్టలైనా వేసుకెళ్ళండి, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ మీరు ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు, ఒక సినిమా థియేటర్కి వచ్చినప్పుడు, ఒక గుడికి వచ్చినప్పుడు, లేకపోతే రోడ్డు మీద తిరిగేటప్పుడు, ఒక మాల్కి వచ్చినప్పుడు, దిస్ కంట్రీ నాకు ఫస్ట్ ప్రియారిటీ, నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ మనకి. ఎస్పెషల్లీ భావి భారత పౌరులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మనం తప్పుడు ఎగ్జాంపుల్ సెట్ చేయొద్దు. వాళ్ళు మిమ్మల్ని చూసి టెంప్ట్ అవ్వడం కూడా తప్పు. చిన్నపిల్లలు వాళ్ళు అయ్యారంటే అది మీ తప్పే. లేదు నా స్వాతంత్రం అనడానికి లేదు ఇక్కడ. ఈజ్ అ మైనర్, నీది రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఇక్కడ మైనర్ దగ్గర, నీకు రైట్ రాదు. సో వాళ్ళు అలా అయ్యారంటే ఖచ్చితంగా అవును, ఒక 10 మంది మైనర్లు సార్ నేను చూసి ఇట్లా అవుతున్నాను సార్ ఆమెను చూసి అన్నారనుకోండి, యూ హ్యావ్ టు గెట్ అవుట్. తప్పది. మైనర్స్ అంతెందుకమ్మా, ఆవిడే చెప్పింది కదా, మా అబ్బాయే నన్ను చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని. ఇబ్బంది చెప్పారు, టెంప్టే అవ్వక్కర్లే, ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వచ్చు, అసహ్యంగా ఫీల్ అవ్వచ్చు, వాట్ ఎవర్. యూ కెనాట్ డూ దిస్ బిఫోర్ మైనర్స్. నాకు అదే పాయింట్. మీరు ఒక పని చేయండి, సొసైటీలో అసలు మైనర్స్ ఎక్కడ తిరగకూడదు, మైనర్స్ పర్టికులర్ ప్లేసెస్లో గుళ్ళల్లోనూ బళ్ళల్లోనూ మాత్రమే ఉండాలి అని చెప్పి రూల్ పెట్టుకొని వీళ్ళని బయటకు వదిలేద్దామా. లేదు, మైనర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, మాల్స్కి వెళ్ళొచ్చు, ఎగ్జిబిషన్స్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, దిస్ ఈజ్ దేర్ ప్లే గ్రౌండ్, ప్రపంచం అనేది వాళ్ళ కోసమే, వాళ్ళ తర్వాతే మనం అనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా రూల్స్ బెండ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.